అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ఈసారి ఎలక్షన్ మీరు వచ్చేస్తారా? అమ్మ అయితే ఉంటుంది నిరుపమ గారు. సో ప్రజలు ఎలా అడిగితే అలా, బేసికలీ ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో నాకు ఇంకా మీకు ఎలాగో అనుభవం, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కదా. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ అనుభవం కూడా ఉండాలి. యా, ఇప్పుడు కొండా సురేఖ, కొండా మురళి కూతురు ఏదైనా పని చేస్తుంది అని అంటే దానికి ఒక విశిష్టత ఉండాలండి. సో నాకు పదవీకాంక్షతో పదవి కావాలని ఎప్పుడు అనుకోలేదు. ప్రజాసేవకి పదవి కావాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నాను కదా. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటున్నాను, అక్కడంతా మీరే చూసుకున్నాను. సో కొంతమంది విమర్శిస్తున్నారు దాన్ని, ఏంటి ఇట్లా లైక్ తల్లి ఉండట్లేదు, తనే చూసుకుంటుంది అని ఎదురుంగోలు విమర్శిస్తున్నారు. అది ఎక్కడి వరకు తప్పు అవుతుందో నాకు తెలియదండి. అంటే కొడుకు చూసుకుంటే ఒకటి, కూతురు చూసుకుంటే ఒకటా అని నాకు అర్థం అవ్వలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఎక్కడన్నా భూదందాలు చేస్తున్నానా, సెటిల్మెంట్లు చేస్తున్నానా? కాదు కదా. పేద ప్రజలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి కాల్ చేసి, సార్ ఈ పని చేసి పెట్టండి, వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూడండి. అదే కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి, నాకు ప్రోటోకాల్ లేకపోవచ్చు అండి, బట్ యాజ్ నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్పే అర్హత అయితే నాకు ఉంది కదా. ఎందుకు అర్హత అని అడుగుతున్నాను అని అంటే, ఈ ఎలక్షన్స్లో నేను తిరిగినప్పుడు ప్రతి ఒక్కరికి నేను మాట ఇచ్చాను. ఓకే, అమ్మ బిజీ అయితే నేను ఉంటాను మీతోని, మీకు ఎప్పుడు నేను అవైలబుల్గా ఉంటానని మాట ఇచ్చిన దాన్ని, వచ్చినా నేను స్పందిస్తాను అని మాట ఇచ్చిన దాన్ని, ఇప్పుడు నాకు ప్రోటోకాల్ లేదు, నేను మాట్లాడలేను అని అంటే కుదరదు కదా. సో అది కూడా చూసుకోవాలి కదా. అది దాన్ని విమర్శించడం అనేది నైతికంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయమేమో అని అనిపించింది. నాకు వాళ్ళ ఇంగితానికి నేను వదిలేస్తాను ఆ విషయాన్ని, లైక్ బట్ ఐ విల్ డూ మై బెస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్. మీలాంటి వాళ్ళు కూడా రావాలండి, యూత్ రావాలి అని కదా డెఫినెట్లీ అండి. కానీ అదే చెప్తున్నాను, పదవీకాంక్షతో నేను మా అమ్మని ఇంట్లో కూర్చోబెట్టయితే రాను. డెఫినెట్లీ మా అమ్మ సీట్ నాకు ఇస్తే అయితే నేను రాను. మా అమ్మాయి నించోవాలి నెక్స్ట్ టైం కూడా. సో మా నాన్న ఎమ్మెల్సీ ఉండాలి, వాళ్ళిద్దరిని ఇంట్లో కూర్చోబెట్టి నన్ను రమ్మంటే నేను రాను. ఎక్స్ట్రాగా ఏమన్నా అవకాశం వస్తేనే, మేబీ అట్లా ఏమన్నా అవకాశం వస్తే, అది అవకాశం రాకపోతే అమ్మకి ఇంకొక 5 years తర్వాత, లేదు తల్లి నేను చేయలేను, నిజంగా చేయలేను అని అమ్మ ఎప్పుడైతే అంటుందో, అది నడుస్తుంది, హ్యాపీగా చేస్తుంది. షీఈస్ వెరీ యాక్టివ్, మీరు చూస్తున్నారు కదా. అండ్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది, సెక్రటేరియట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కన్నా వాళ్ళ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. అండ్ టచ్ వుడ్, ఇప్పుడు దేవుడికి సేవ చేసుకునే భాగ్యం దేవాదాయ వచ్చింది, ఇట్లా ప్రాణులకి చేసుకునేది ఫారెస్ట్ వచ్చింది. సో ఎంత పుణ్యం చేసుకుంటే రావాలండి ఇదంతా. సో నాకెందుకు అవసరం లేదు. ఐఎమ్ హియర్, నేనేం ఎటు పారిపోవట్లేదు కదా, ఎటు వెళ్ళిపోవట్లేదు. నేను ఇంకా పీపుల్తో టచ్లో ఉన్నాను, ఇన్స్టాలో టచ్లో ఉంటాను, వాట్సాప్లో టచ్లో ఉంటాను. ఏదున్నా ఇన్స్టాలో వాళ్ళు నాకు మెసేజ్ పెడితే నెక్స్ట్ డే కల్లా పని అయిపోతుంది. సో అది నేను ఇక్కడున్నా చేస్తాను, అక్కడున్నా చేస్తాను. ఇప్పటివరకు నేను యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు నేను యూకేకి వెళ్తున్నానని. సో ఇప్పుడు మీ ద్వారా చెప్పాల్సి వస్తుంది. నాకు ఎంతమంది చెప్తారో, ఏంటి అక్క ఎటు వెళ్ళిపోతున్నావు వదిలేసి అని చెప్పి. సో ఏం లేదు బ్రదర్స్, అందరికీ చెప్తున్నాను, వరంగల్ జిల్లా వాసులందరికీ, ఇప్పుడు నిరుపమ గారి తరపున. సో పాపకి నాకు లండన్లో సీట్ వచ్చింది. సో పాప కోసమని ఒక 2 years నేను లండన్లో ఉండాల్సి వస్తుంది. 2 years వరకు తను సెట్ అవుతాను అని చెప్పింది. మీ అందరి కోసం టైం ఇచ్చినప్పుడు నా కూతురు కోసం కూడా నేను టైం ఇచ్చుకోవాలి కాబట్టి వెళ్తున్నాను. బట్ ఎవ్రీ మంత్ నేను ఇక్కడికి వచ్చి వెళ్తాను, ఎవ్రీ మంత్ ఐ ట్రావెల్. సో మీ ద్వారా తెలియజేసాను, మీరు అసలు నన్ను బయట వేసేసారు ఇవాళ. ఎవ్రీ మంత్ ట్రావెల్ తప్పదు? లేదు, డెఫినెట్లీ ఐ విల్ కమ్ డౌన్ అండి. ఎవ్రీ మంత్ ఒక ట్రావెల్ పెట్టుకుంటాను, ఒక 1 week ఉండేసి వెళ్తాను. అట్లయితే ఇంకేముందులేండి, ఉన్నట్లే జనాలతో. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఈ షాక్ తెలియదండి. మీరు సడన్ గా అడిగేశారు, నేను ఎవరికి చెప్పలేదు వెళ్తున్నట్టు. కానీ మీరు ఇప్పుడు 1 week 10 days తెలిసిపోతుంది కదా, తప్పదు. వెళ్ళిపోయినప్పుడు అంటే హాలిడే అనుకుంటారేమో అనుకున్నాను. అది 1-2 months, కానీ తర్వాత తెలిసిపోతుంది. అన్ని రోజులు ఉండరు కదా ఎవరు, అఫ్ కోర్స్. కానీ అంటే నాకు కూడా పాప అడిగినందుకు చేయాల్సి వచ్చిందండి. లైక్ నాకు ఎప్పుడు వెళ్ళిపోవాలని, ఎక్కడికి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలని ఎప్పుడు లేదు బేసికలీ. కానీ పాపకి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు, పిల్లలకి ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఇంకా వాళ్ళకి చేయకపోతే సాక్రిఫైస్ ఎవరికి చేస్తామండి. లైక్ తను కూడా అడిగింది ఒకటే మాట,
అమ్మ నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, నువ్వు నాకు 50% ఆఫ్ టైమే ఇచ్చావు ఇప్పటివరకు, ఇన్ని రోజులు పుట్టినప్పటి నుంచి. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మమ్మకి ఎలక్షన్స్ కోసం వెళ్ళావు, కృష్ణతో వామిటింగ్స్ అయినప్పుడు ఎలక్షన్స్ కోసం వెళ్ళావు, కృష్ణ పుట్టినాక 20 డేస్కి ఎలక్షన్స్ కోసం 20 డేస్కే వెళ్ళిపోయానండి నేను సెక్షన్ అయినాక. సో నువ్వు ఇవన్నీ చేసావు నా కోసం. జస్ట్ గివ్ మీ 2 months. 2 years. 2 years అంటే ఫస్ట్ 2 months ఎటు వెళ్ళకుండా ఉండమని. ఆహా, ఫైన్ ఫైన్. తర్వాత ఓకే సెట్ ఫస్ట్ 2 months అంటే ఇప్పుడు ఈ ట్రావెల్ ఏదైతే నేను 1 monthకి ఒకసారి ట్రావెల్ అని చెప్పాను కదా, సో ఫస్ట్ 3 months 2 months ఎటు వెళ్ళకుండా నాతోనే ఉండు. ఓకే. నా ట్యూషన్ టీచర్ సెట్ అయ్యే వరకు, నా స్కూల్ సెట్ అయ్యే వరకు, నేను వెళ్ళే వరకు, నా ఫ్రెండ్స్ సెట్ అయ్యే వరకు, తర్వాత నువ్వు ఎవ్రీ మంత్ వెళ్ళు, బట్ 2 years నాతో ఉండు. న్యాయం ఉందండి తను అడిగిన దాంట్లో. సో 10th అయ్యే వరకు ఉండు, నేను 11th 12th అదంతా నేను చూసుకుంటా, నువ్వు అప్పుడు ఎలక్షన్ ఫీవర్ నువ్వు వెళ్ళిపో, ఓకే ఐ డోంట్ మైండ్ అని చెప్పింది. కానీ ఆ ఫస్ట్ 3 months మాత్రం వెళ్ళటం కూడా లేదమ్మా, 1 weekకి కూడా వెళ్ళటం లేదు అని చెప్పింది అనమాట. సో అది కూడా నేను కెమెరా ద్వారా చెప్తున్నా ముందే. ఫస్ట్ 3 months ఐ మైట్ నాట్ కమ్. తర్వాత నుంచి మాత్రం ఎవ్రీ మంత్ అయినా మీరు రాకపోయినా కూడా ఇన్స్టాలో తర్వాత వాట్సాప్ వీటిలో టచ్ లోనే ఉంటారు కదా అందరితోటి. అందరూ మెసేజ్, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి ఎవరైనా దే యాక్సెస్ టు మై ఇన్స్టా. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అంటే మమ్మీ డాడీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు చెప్పడానికి ఏమైనా మిగిలిందా? అన్నీ చూసేసారు, అన్నీ చేస్తున్నారు, అందరికీ అన్నీ తెలుసు. సో నేను చెప్పేది ఏం లేదండి, చెప్పేంత గొప్పదాన్ని కాదు వాళ్ళ గురించి చెప్పేంత, అంతే. దే ఆర్ అక్కడెక్కడో ఉంటారు, నాకు వాళ్ళని అక్కడే ఉంచుతాను నేను ఎప్పుడు. సో అంతే. నేను ఎంత కష్టపడైనా పర్వాలేదు, ఎంత ఒక కొడుకు ఎంత కష్టపడగలుగుతాడో నాకు తెలీదు, ఒక మొగోడి కన్నా ఎక్కువ కష్టపడగలుగుతానని మాత్రం నాకు తెలుసు. రేపు అమ్మాయి అబ్బాయి తేడా ఏముందండి, అంతా ఈక్వలే. బట్ అంటే ఇంకా ఉందండి, ప్యాట్రియాటికల్ సొసైటీ చాలా ఉంది, మనం అనుకోకూడదు, ఉంది. కానీ నేను ఐ స్టిల్ టెల్ దెమ్, నేను మొగోడి కన్నా ఎక్కువ కష్టపడతాను, మొగోని కన్నా ఎక్కువ చేస్తాను. లైక్ ఎవరన్నా ఏమన్నా మా అమ్మ గురించి అన్నా మా నాన్న గురించి ఎదురుగా గల్లబట్టి గుంజి ఈడ్చి కొట్టేంత ధైర్యం అయితే డెఫినెట్లీ నాలో ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ అండి, చాలా టైం ఇచ్చారు. మీతో మాట్లాడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మీరు 3 months తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది దీని మీద ఒక ఇంటర్వ్యూ చేద్దాం. యూకేకి ఇండియాకి ఏం మిస్ అయిపోయారు ఈ 3 months లో మీరు? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఏముంటుందండి, అక్కడ నేనే బోలు తోముకోవాలి, నేనే వంట చేసుకోవాలి, ఇవన్నీ అవన్నీ చెప్పాలి మీరు. అప్పుడు తర్వాత కృష్ణ ఏమన్నా గుర్తుకొచ్చాడా ఇది కూడా చెప్పాలి. డెఫినెట్లీ. సరేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.